రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. చదువులో టాప్, అందుకే ఏమాత్రం ఆలోచించకుండా కుమారుణ్ణి చదివించారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. తల్లిదండ్రులను సంతోషపెట్టాలని బీటెక్ చేశాడు. ఆ వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగం కొట్టేశాడు. అతని టాలెంట్ కు మొదట్లో అందరూ చప్పట్లు కొట్టారు. కానీ రాను రాను అతన్ని దూరం పెడుతూ వచ్చారు. ఎంతో టాలెంట్ ఉన్నా కంపెనీ మాత్రం వాల్యూ ఇవ్వడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇక సెలవు అంటూ కన్నవారిని వదిలి 23 ఏళ్ల వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? మెదక్ జిల్లా బర్దిపూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య, యశోదకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. అటు కుమారుడు ఇంజనీర్ అవుతాను అనడంతో బీటెక్ లో చేర్పించారు. ఇంటర్ అవగానే గ్రామాన్ని కన్నవారిని వదిలి హైదరాబాద్ వచ్చాడు. బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇంతలోనే రాయదుర్గంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. దీంతో ఫ్రెండ్స్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓ రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నాడు. 2 ఏళ్ల క్రితం జాబ్ లో జాయిన్ అయ్యాడు విక్రమ్. మొదట్లో అంతా సాఫీగానే సాగింది. విక్రమ్ పనిని అందరూ మెచ్చుకున్నారు. కానీ రాను రాను అతన్ని పక్కన పెట్టారు. ఆఖరికి బెంచ్ పై కూర్చోబెట్టారు. ఎంతో టాలెంట్ ఉన్నా ఆఖరికి బెంచ్ పై కూర్చొని ఏం పని లేకుండా తిరగాల్సి వస్తోందని, తన స్కిల్స్ అన్ని పోతున్నాయని మనస్తాపానికి గురయ్యాడు. విషయాన్ని తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పారు. ఈ కంపెనీ కాకపోతే మరొకటి అన్నారు. అయినా బాధపడుతూనే ఉండేవాడు. క్రమంగా విక్రమ్ అందరితో మాటలు తగ్గించేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనికి కౌన్సిలింగ్ ఇప్పించారు. కాస్త బెటర్ అవడంతో గత 15 రోజులుగా ఆఫీస్కు వెళ్తున్నాడు. కానీ బెంచ్ పై కూర్చోబెట్టడం అతనికి నచ్చలేదు. ఉద్యోగంలో ఎదగటం లేదని లోపలే కుమిలిపోయాడు. ఫ్రెండ్స్తో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పాడు. ఆ మరుసటి రోజు ప్రతిరోజులాగానే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి రూమ్లో నుంచి వెళ్ళాడు. ఆఫీస్ వరకు వెళ్లిన విక్రమ్ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. ఆ తర్వాత సిటీలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. తన ఫోన్లో ఎలా చనిపోవాలి అని సెర్చ్ చేసుకున్నాడు. ఎలా చనిపోతే నొప్పుండదు అని వెతికాడు. ఆ తర్వాత పటాన్చేరు వెళ్ళాడు. అక్కడ చెట్ల పొదల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అతని బాబాయ్ బీరప్పకు సమాచారం ఇచ్చారు ఫ్రెండ్స్. అతను కాస్త రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అటు విక్రమ్ ల్యాప్టాప్లో అతని లొకేషన్, గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసులకు వివరాలు అందించారు. విక్రమ్ ఆఖరి లొకేషన్ పటాన్చేరులో ఎండ్ కావడంతో అక్కడికి వెళ్లారు. అలాగే అతని గూగుల్ హిస్టరీ ఆధారంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చుట్టుపక్కలంతా వెతికారు. ఇంతలోనే విక్రమ్ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందొచ్చిన కొడుకు జీవితకాలం సుఖంగా చూసుకుంటాడు అనుకుంటే ఇలా ప్రాణాలు తీసుకుని ఒంటరిగా వాళ్లను చేస్తాడని ఊహించలేదని బోరుమన్నారు కుటుంబ సభ్యులు. ఉద్యోగంలో ఎదగకపోవటం వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. నెలల పాటు పని చెప్పకుండా ఆఫీస్కు పిలిపించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు.